పొన్ముడి హిల్ స్టేషన్. ఆర్టీసీ బస్సులు ఏమో నార్మల్గా ఉన్నాయి, ఇక్కడ నడిపే ప్రైవేట్ బస్సులన్నీ డిస్కో బస్సులు ఉన్నాయి. చాలా రోజుల తర్వాత చికెన్ తింటున్నాం, కేరళ స్టైల్ చికెన్ వితౌట్ మ్యూజిక్. ఇట్స్ డాన్సింగ్. బ్యాక్ లెగ్ కట్టేశారు, ఫ్రంట్ లెగ్ కట్టేశారు. ఏగో ఇక్కడ ఈ ఎలిఫెంట్ను కూడా అట్లా కట్టేశారు. ఇంకో వీడు చాలా వైల్డ్ అంట, అంటే విసిరేస్తాడంట కోపం వచ్చి. రిహాబిలిటేషన్ సెంటర్ అంట ఇది. దిస్ ఈజ్ ఎ లేక్. We'll go first. We'll go and check. ఇక్కడ ఒక హిల్ స్టేషన్ ఉంది. సండే మాకు హాలిడే. హిల్ స్టేషన్కి వెళ్దామంటే ఈరోజు ఎంతమంది, ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయి తెలుసా. ఇట్స్ టూ క్రౌడెడ్. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఈరోజు కొంచెం సన్నీగా ఉంది. అట్ ద సేమ్ టైం సండే కదా. లెట్స్ సీ. జనాలు ఎక్కువగా అంటే వెళ్ళాం, తక్కువగా అంటే వెళ్తాం. బట్ స్టిల్ లుక్స్ మొత్తం రోడ్ అంతా ఇట్లా ఫుల్ క్రౌడెడ్ ఉంది. ఇది చాలా ఫేమస్ హిల్ స్టేషన్ అంట. లెట్స్ గో. ట్రాఫిక్ జామ్. పొన్ముడి హిల్ స్టేషన్. అక్కడికి వెళ్ళేసరికి ఒక 2 గంటలు పట్టేటట్లుంది ఫ్రెండ్స్. అందుకే మళ్ళీ రిటర్న్ అయిపోయేసేసి ఇక్కడ ఏదో డ్యామ్ ఉందంట, బుజ్జి బోటింగ్ కూడా ఉందంట. అది అంత ఫేమస్ కాదంట. అందుకే అక్కడికి వెళ్తున్నాం. అండ్ ఫస్ట్ ఫ్రమ్ 10 days కంటిన్యూ రెయిన్స్ అవుతున్నాయి. అండ్ ఈరోజు వెదర్ కొంచెం చాలా బాగుంది. ఓకే, సో కొంచెం వెదర్ ఈరోజు చాలా బాగుంది. అందుకని అందరూ బయలుదేరిపోయారు. వందల పీపుల్ వెళ్తున్నారు. సో ఇంకా అక్కడికి మనకి రీచ్ అయ్యేసరికి కష్టం అవుతుంది కాబట్టి ఇంకో స్పాట్కి వెళ్తున్నాం మేము. ఈరోజు సండే కాబట్టి సండే లేని రోజు వెళ్తాం. జస్ట్ 1 more విలేజ్కి కేవలం ఇక్కడ ఉండే లోకల్ పీపుల్ మాత్రమే తెలిసిన రోడ్డు అంట ఇది. బ్యూటిఫుల్ రోడ్. ఆర్టీసీ బస్సులు ఏమో నార్మల్గా ఉన్నాయి, ఇక్కడ నడిపే ప్రైవేట్ బస్సులన్నీ డిస్కో బస్సులు ఉన్నాయి. రంగురంగుల లైట్లు, రంగురంగుల మొత్తం అంతా వేసుకొని రకరకాల గెటప్స్, డీజే పెట్టుకొని వెళ్తూ ఉన్నాయి. I don't know, today I'm feeling so hungry. My tummy is asking something interesting food. Almost it's been 16 days or 17 days. I'm eating only vegetarian with less salt, less spice, kind of diet food, dry food. So today I need something interesting. I want fish. What, Uttara? Yeah? I need some fish. I will eat anything. Fish fry. Fish fry, fish grill. You came to Vidra and you went to your own place. I think you might had chicken and fish, right? Yeah, yesterday I had. Yesterday? Where? When we came back from that temple, we had. See, You want egg? anything is fine. Egg is fine. Okay, Fish is fine. I'm searching for shops. It's been almost 20 days. Spice and ordinary kada eduthu. Kerala spicy. Kerala spicy. I didn't. See, the light is not much visible here.
here. It's becoming dark. The long trees. Today I'm too much hungry. We came to one small dhaba. ఇక్కడ చాలా రోజుల తర్వాత చికెన్ తింటున్నాం. Let's try chicken here. Kerala style chicken. Let's see. What is this? Is this dhaba or something? What's the name of it? Kerala spicy hotel. Kerala spicy. Okay. That's it. We'll eat here. Cheat. It's not suggested, but we are doing cheating. Cheat day. See the parota. ఇది నాటుకోడి ఫ్రై అంట. Elephant Park. Yes. So, car parking and then entrance plaza. ఇక్కడ ఎంట్రన్స్ పాస్ తీసుకుని ఎలిఫెంట్స్ చూడటానికి వెళ్దాము. దిస్ ఇస్ ద ప్లేస్. కష్టపడి ఒక 30 కిలోమీటర్లు వచ్చాము. ఇట్స్ 4:30. అట్లీస్ట్ ఎలిఫెంట్స్ని చూసి బోటింగ్ చేసేసరికి చీకటి పడకుండా ఉంటే చాలు. వర్షం పడకుండా ఉంటే ఇంకా మంచిది. ఇప్పటికే మేము వచ్చే దారిలో అయితే వర్షం పడలేదు. మేమున్న ఆశ్రమం దగ్గర అయితే రోజుకు 2-3 సార్లు వర్షం పడుతుంది. మేము స్టార్ట్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ 3 times వర్షం పడింది, మార్నింగ్ టు ఆఫ్టర్నూన్. కానీ ఆన్ ద వే ఇక్కడైతే రెయిన్స్ లేవు. అదే ట్విస్ట్. బట్ ఎప్పుడైనా పడవచ్చు. అండ్ లెట్స్ సీ బిగ్ ఎలిఫెంట్స్ అండ్ స్మాల్ ఎలిఫెంట్స్. అబ్బా, ఎన్ని సంవత్సరాలైందో నేను ఎలిఫెంట్ని చూసి. సీరియస్లీ అప్పుడెప్పుడు తిరుపతినో కాళహస్తినో వెళ్ళినప్పుడు చూసా. That is dancing. See? Without music, that elephant is dancing. What it is? Enjoying. He or she? So she is. Yeah. Her name is Aisha. Amina. Without music, it's dancing or ayyo, no, the chains are very tight. Papam. They tied front, they tied back. It's not dancing. She's trying to move. కూర్చోడానికి లేదు, పడుకోవడానికి లేదు, ప్రాపర్గా నిలబడడానికి కూడా లేదు. సి అంతే. ఐ నీడ్ టు ఫైండ్ అవుట్ సమ్వన్, బికాస్ షీఈస్ సఫరింగ్. వీ నీడ్ టు స్పీక్ విత్ సమ్వన్. హూ టైడ్ దట్ వన్? അല്ല അവരെ ഈ ആന ഇങ്ങനെ കെട്ടിക്കുന്നതിന് 2 കാലും ബാക്കും ഫ്രണ്ടും ഇങ്ങനെ കെട്ടിക്കുന്നത്. ഫ്രണ്ട് ടൈറ്റ്, ബാക്ക് ടൈറ്റ്. പ്ലംബറാ? ഓ, ഇത് ആള് ഇത് അല്ല, ഇത് ഫ്രണ്ട് കാലും ബാക്ക് കാലും ടൈറ്റ് എന്തിനാണ് അവരെ ചോദ്യം. കെട്ടിയതല്ല, ഭയങ്കര ടൈറ്റ് അല്ലേ, രണ്ടും ഇങ്ങനെ ഇരിക്കുകയല്ലേ. How much we are requesting, and he is telling all the stories. అది ముందు వస్తే వెనక వస్తుంది, వెనక వస్తే ముందు వస్తుంది అని ఇతన్ని కట్టేయాలి. అలాగా బ్యాక్ లెగ్ కట్టేశారు, ఫ్రంట్ లెగ్ కట్టేశారు, అంతే. ఆ ఫ్రంట్ లెగ్ రైట్కి ఉంది, బ్యాక్ లెగ్ బ్యాక్కి ఉంది. అండ్ సి ఇంకా అంతే, దానికి అసలు మూమెంటే లేదు. సి దిస్ ఇస్ హౌ. అవసరంగా వచ్చాను చూడటానికి, బికాజ్ వాళ్ళు అఫ్కోర్స్ వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉండొచ్చు. మేము ఒక్క మూరేడన్నా వదలండి, మూరేడు వదిలితే ఎక్కడికి వెళ్ళిపోతుంది అది. మేము వదిలితే అది అంత ముందుకు వస్తుంది, ఇంత ముందుకు వస్తుంది అని స్టోరీలు చెప్తున్నారు. ఒక్క మూరేడు, బికాజ్ దానికి అట్లీస్ట్ రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ ప్రాపర్గా నిలబడడానికి కూడా లేదు. లిటరల్లీ ఐఎమ్ నాట్ లైకింగ్ ఇట్. అన్నింటిని అట్లా కట్టేశాడు. దీనికి ఎందుకు మళ్ళీ ఎలిఫెంట్ పార్క్ అని పెట్టడం? అన్నింటినీ కట్టేసి ఫ్రీగా వదిలేయచ్చు కదా. ఇంత పెద్ద ఫారెస్ట్ ఉంది,
దాని పాటికి అవి తిరుగుతూ ఉంటే చుట్టూ సెక్యూరిటీ కట్టుకోవచ్చు కదా. ఏగో ఇక్కడ ఈ ఎలిఫెంట్ను కూడా అట్లా కట్టేశారు. వీళ్ళు చెప్తున్నారంట, అడిగితే ఇది రీహాబిలిటేషన్ ట్రైనింగ్ సెంటర్, రోజు డాక్టర్లు వస్తారు, డాక్టర్లు చూస్తారు, ఏమీ కాదు. సో అలా కట్టేస్తే అవి నేర్చుకుంటాయి మూమెంట్ లేకుండా. సి అన్నీ అట్లే మూవ్ అవుతున్నాయి, పాపం. దట్ వన్ ఆల్సో. సో ఇట్ ఈస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ట్రీట్మెంట్. సో వీటిని అలా కట్టేసేస్తే, సి ఐ విల్ షో యూ. సి దిస్ ఎలిఫెంట్ కట్టేశారు. సో దానికి మూమెంట్ లేక సి కాలు నొప్పులు వచ్చేసేసి వాటికి అవర్స్ టుగెదర్ కట్టేస్తే ఇట్ ఈజ్ మూవింగ్. ఇది వచ్చి బేబీ ఎలిఫెంట్. అవి మళ్ళీ అది కూడా సి హౌ దే ఆర్ మూవింగ్. వాళ్ళు అంటున్నారు ఇది ట్రీట్మెంట్, బట్ ఈ ట్రీట్మెంట్ లాగా అనిపించట్లేదు నాకైతే, టార్చర్ లాగా అనిపిస్తుంది. ఇంత స్పేస్ కూడా లేదు మూవ్ అవటానికి కాలికి మధ్య. ఓకే, చాలామంది అంటారు ఎంత మెయింటైన్ చేస్తున్నారు, డాక్టర్స్కి తెలియదా, లేకపోతే మెయింటైన్ చేసే వాళ్ళకి తెలియదా, ఇక్కడ పార్కులో వాళ్ళకి తెలియదా అని. ఒక మూరెడు ప్లేస్ ఎక్కువ ఇస్తే ఏమవుతుంది, జస్ట్ మూరెడు, ఒక లెగ్ ఇంకొక లెగ్ పాపం మర్చుకోవడానికి వీలున్నంత, అంతే, ఎక్కువ కూడా కాదు. ఇంకో వీడు చాలా వైల్డ్ అంట, అంటే విసిరేస్తాడంట కోపం వచ్చి. మరి విసిరేస్తాడు కదా, లెగ్స్ చూడ అసలు స్పేసే లేదు. వీళ్ళు చెప్పే రీజన్స్ వీళ్ళు చెప్తున్నారు. ఐ మీన్ పొద్దున ఫారెస్ట్లోకి వెళ్తాయి, తిరిగేసి వస్తాయి, తిరిగేసి వచ్చిన తర్వాత ఇట్లా కట్టేస్తాము అంటే, కట్టేసేస్తే మరి ఎందుకు అవి లెగ్ పెయిన్స్ ఫీల్ అవుతున్నాయి. సో వీఆర్ గోయింగ్ ఫర్ బోటింగ్. అనవసరంగా చూసాను అనిపిస్తుంది ఆ ఎలిఫెంట్స్ని. నాకు అస్సలు నచ్చలే, మనసుకి బాధేస్తుంది. ఎందుకంటే నేను ఎలిఫెంట్స్ని ఎప్పుడు ఫ్రీగా చూసాను. ఫ్రీగా జాలీగా అట్లా తిరుగుతూ, అట్లీస్ట్ ఒక చిన్న ప్లేస్లో ఉంచిన కొన్ని చోట్ల జూలో చూస్తుంటాం, ఒక హట్ లాగా వేసేసి, అవి ఫ్రీగా ఉంటాయి. బట్ ప్రతి ఎలిఫెంట్ లెగ్ ఇట్లా మూవ్ చేస్తుంది. ఎంతసేపు అని అట్లా ఉంటాయి. మనకు కట్టేసేస్తే అది జంతువే కదా అంటే, పాపం దానికి ప్రాణం ఉంది, దానికి కూడా ఒక సఫకేషన్ ఫీలింగ్ ఉంటుంది. మనల్ని ఒక చెయ్యి ఒక కాలు ఇట్లా కట్ చేసేస్తే, కనీసం ఇంత స్పేస్, మూరెడు ప్లేస్ అడిగితే కూడా ఇవ్వట్లేదు, బారెడు ప్లేస్ కూడా అక్కర్లేదు. దట్స్ వై ఐ గాట్ హర్ట్. కట్టేయండి ఏనుగుల్ని, బట్ ఒక మూరెడు ప్లేస్, ఫ్రంట్ లెగ్ ఫ్రంట్ పెట్టడానికి లేదు, బ్యాక్ లెగ్ బ్యాక్ పెట్టడానికి లేదు. ఐ ఫెల్ టూ మచ్ హర్ట్. చాలా హర్ట్ అయ్యా. ఇక్కడ ఏదో ఒక డ్యామ్ ఉందంట, ఆ డ్యామ్ దగ్గర బోటింగ్ ఉందంట. చలో లెట్స్ గో. ఇవి అన్నీ ఐ థింక్ రెస్ట్ రూమ్స్ అనుకుంటా. యా, ఇవి వచ్చేసేసి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉండటానికి. అండ్ దే ఆర్ స్పెండింగ్ గుడ్ మనీ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. రిహాబిలిటేషన్ సెంటర్ అంట ఇది. మరి వీళ్ళందరూ ఉండటానికి రిచ్గా కట్టుకున్నారు. ఎంత రిహాబిలిటేషన్ సెంటర్ అయితే మాత్రం మరీ దారుణంగా ఒక 3 రోజులు వచ్చు కదా, టార్చర్ చేయడం రిహాబిలిటేషన్ ఎలా అవుతుంది? రిహాబిలిటేషన్ సెంటర్ అంటే క్యూర్ చేయగలగాలి, మరి అంత దారుణంగా కట్టేయక్కర్లేదు. చూడండి వీళ్ళు ఉండటానికి ఎంత రిచ్గా ఉన్నాయి ప్లేస్. దిస్ ఈజ్ ఎ లేక్. బాగానే ఉంది. లాస్ట్ నేను బోటింగ్ ఎప్పుడు వెళ్ళానో తెలుసా? మేబీ 2017 హుస్సేన్ సాగర్. నేను అమ్మ నా బెస్టీ పెద్ద బోట్ ఎక్కాము. ఇక్కడ బాగుంది, తొక్కే బోటు. ప్లేయింగ్ తెప్పలు ఉన్నాయి ఇక్కడ. మరి ఇవి డెకరేషన్కి పెట్టారనుకుంటా. ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ యూజింగ్ ఎనీ మోర్ హియర్. ఓ వాడుతున్నారు. దేర్ ఇస్ ఎ తెప్ప.
తెప్ప బోట్. నేను తెప్ప బోట్లో వెళ్ళాను నాగార్జున సాగర్లో వెరీ లాంగ్ ఇయర్స్ బ్యాక్, మేబీ ఇన్ 2007. అండ్ బోటింగ్ ఈజ్ క్లోజ్డ్ అంట. సో 5 o'clock లోపే వెళ్ళాలి. మేము ఇక్కడ వచ్చేసరికి 5 o'clock అయిపోయింది. ఈరోజు ప్లాన్ అంతా డిజాస్టర్ యాక్చువల్లీ. వీ థాట్ ఆఫ్ గోయింగ్ టు హిల్ స్టేషన్. అక్కడ కొన్ని వందల మంది అండ్ ఒక నంబర్ ఆఫ్ కార్స్ రోడ్డు మీద స్ట్రక్ అయ్యాయి. తర్వాత తిరిగి వచ్చాం అండ్ ఏనుగులు అండ్ దెన్ ఇక్కడ బోట్ క్లోజ్ అయిపోయింది. సో ఎవ్రీథింగ్ క్లోజ్డ్. అప్సెట్. That big elephant looks like he is enjoying food, but no. Today we reached the places, but all disasters. See, this is all storage water. That's why we are getting smell. The earth, the water, the trees, the beautiful mountains, the clouds and the sky, all on the same plane. And the sun. Yes, coming from behind, heating all of us. Yes, 5 elements at one place. At one place. What is that? It is Chatteem Tavim shop. Chatteem Tavim shop anta. It's a small kind of kutti dhaba. ఇక్కడ ఫిష్ ఫ్రై అండ్ ఛాయా. ఛాయా అంటే ఛాయ్ అంట, అదే టీ. ఛాయా ఛాయా అక్కడికి ఛాయా. నో ఫిష్ ఫ్రై. ఓకే, ఓన్లీ ఛాయా ఉందంట. చాయ్ ఓకే. నో ఫిష్ ఫ్రై. మీను ఫ్రై ಇಲ್ಲ. మీను ఫ్రై. చూసారా ఫ్రెండ్స్, ఆశ్రమంలో ఉండి వెజిటేరియన్ ఫుడ్ తిని తిని బయటకు వచ్చి కనీసం ఒక కేరళలో ఉండి ఒక ఫిష్ ఫ్రై తిన్నాము అంటే ఇక్కడ ఫిష్ ఫ్రైలు కూడా దొరకట్లేదు. ప్రకృతి మాత్రం చాలా బాగుంది, కానీ చలి మాత్రం లేదు. వేడి వేడిగా ఉంది, ఎటు చూసినా చెట్లే ఉన్నాయి. అండ్ దెన్ దిస్ ఈజ్ కుట్టి ప్లేస్. కుట్టి ప్లేస్కి వచ్చాము. ఇక్కడ ఛాయా ఉందంట. సో మనము ఛాయా తాగుదాము, ఓకేనా? ఇట్స్ బనానా బజ్జీ. ఇట్స్ బనానా బజ్జీ. దిస్ ఇస్ హౌ ఫైనల్లీ నా చెప్పులు మంచిగా చాలా డిజైన్గా కొరికి పెట్టాయన్నమాట కుక్కలు. నేను ఎప్పుడూ చెప్పులు నా రూమ్లోనే పెట్టుకుంటాను. ఈరోజే జస్ట్ ఇక్కడ బయట వదిలేసి వెళ్ళాను, డోర్ బయట వదిలేసి వెళ్ళాను. చూడండి, ఈ షూస్ వేసుకొని వెళ్ళాను, బయట తిరగడానికి పోతున్నాను కదా అని. అంతే, వీటిని తీసుకెళ్ళి అక్కడ విసిరేసింది కుక్కలు. రోజు మేము చాలామంది ఉండేవాళ్ళం, అందుకే ఏమనలేదు. ఈరోజు ఎవ్వరు లేరు.